నేను చిన్నప్పుడు 69 నుంచి 73, 74 వరకు భయంకరమైన కరువు ఉండే. ఆనాడు ఎలినినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, నేనినో అని చెప్పిన వాళ్ళు లేకపోవచ్చు, కానీ భయంకరమైన కరువు ఉండే. ఏ ఇంటికి పైన జొన్నన్నం తప్ప వరన్నం లేదు ఆనాడు. చుట్టపొడత్తే తప్ప వరన్నం తినే పరిస్థితి లేకుండా ఆనాడు. గప్పుడు పునాది వేయబడ్డ 64లో పునాది వేయబడ్డ ఎస్ఆర్ఎస్పి వచ్చిన తర్వాతనే మాకింత వరి పండించుకుని, మాకు అప్పటికే కాకతీయుల చెరువుల కింద ఇంత వ్యవసాయం ఉండే కాబట్టి మేము ఇంత చల్లగా బతికినాం. నేను ఆనాడు కూడా సమైక్య రాష్ట్రంలో అనేకసార్లు మేము మాట్లాడినాం. ఒకటే రాష్ట్రంలో ఏం వివక్ష అయిందని చెప్పి మాట్లాడినాం. ఆంధ్ర ప్రాంతంలో 1 టీఎంసీ నీళ్లకు 3500 ఎకరాలు ఎట్లా పారుతుంది? అదే తెలంగాణ ఎస్ఆర్ఎస్పి కింద మీరు ఒక టీఎంసీ నీళ్ళకి 12,000, 13,000 ఎకరాలు ఎట్లా పారుతుంది? ఒకటే రాష్ట్రం కదా అని చెప్తే ఇది మెట్ట ప్రాంతాల కోసం డిజైన్ చేయబడ్డ కాలువలు అని చెప్పిండ్రు. నేను నా ఉపన్యాసాలు ఉంటాయి అసెంబ్లీలో, ఎస్ఆర్ఎస్పి కాలువల కింద బోను లేకుండా, బావులు లేకుండా పూర్తి స్థాయిలో వ్యవసాయం చేయరు. ఇది అవగాహన ఉన్నోడికి, జిల్లా బిడ్డ అయితే తెలుస్తుంది. వ్యవసాయం గురించి అవగాహన ఉన్నోడికి, నీళ్ల గురించి అవగాహన ఉన్నోడికి, ఇవాళ రైతుల గురించి అవగాహన తెలుస్తుంది తప్ప వాటిని తెలిసే ఆస్కారం లేదు. మేము ఆనాడు అన్నాం, మేము ఆనాడు చెప్పినాం. మేము ఎన్నోసార్లు, నేను హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ రిప్రజెంట్ చేసేటప్పుడు నా ఎజెండా, నేను ఎమ్మెల్యేగా గొప్ప ఎమ్మెల్యేనా కాదా అనడానికి నా ఎజెండా ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వచ్చినప్పుడు ఆ తూములు లేపితే నేను గొప్ప హీరోను, నేను ఆ కాలువను తెంపితే నేను గొప్ప హీరోను. చివరికి వరంగల్ వాసులకు కూడా తాగే నీళ్లు అందని పరిస్థితులలో వాళ్ళు నా మీద ధ్వజమిచ్చేది. అంటే ఎస్ఆర్ఎస్పి నీళ్లు వరంగల్ కూడా దాటలేని విషయం మీకు అర్థం కావాలి. తెలంగాణ ఉద్యమం పుట్టినాడు మా గోరేటి వెంకన్న పాటలు ఉంటాయి ఇప్పటికీ. పల్లెల్లో పల్లెలు మొలిసేటువంటి పాటలు ఉంటాయి. వానమ్మ 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 ఒక సారంగా వచ్చిపోయే వానమ్మ అనే పాటలు ఉంటాయి. నీళ్ళ కోసమే, నిధుల కోసమే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం ఉద్యమించినటువంటి తెలంగాణ ఉద్యమ బిడ్డగా నేను ఇవాళ రాజకీయాలు ఏమైనా ఉండొచ్చు, సిద్ధాంతాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మూలాలను మర్చిపోవడం మనిషి కాదనేది నా సిద్ధాంతం. నేను గక్కడి నుంచి వచ్చిన కాబట్టి ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు, కాళేశ్వరం కంటే ముందు జలయజ్ఞం జరిగింది. ఇక్కడ చాలామంది మర్చిపోతున్నారు. జలయజ్ఞంలో భాగంగానే తమ్మిడి హట్టులో ప్రాణహిత నీళ్ళు తీసుకురావాలని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డికి ప్లాన్ చేసిండు. 2007 వరకే పూర్తి చేసే ప్రాజెక్టులు, 2009 వరకు పూర్తి చేసిన ప్రాజెక్టులు అని చెప్పి అప్పుడున్న దాని డీటెయిల్కి పోను. తమ్మిడి హట్టు దగ్గర కట్టాలి, ఎట్లా లిఫ్ట్ చేయాలి, కాలువల ద్వారా ఎట్లా తేవాలి, ఎల్లంపల్లి ప్రాజెక్టు ఎట్లా వేయాలి. నేను మొట్టమొదటిగా ఎమ్మెల్యే అయిన తర్వాతనే ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాది రాయబడ్డది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి ఉండే, అది 24 టీఎంసీల నీళ్లతోటి అది పునాది రాయబడ్డది. అక్కడి నుంచి వెళ్ళి ఎంఎండి కూడా ఆనాడే ప్లాన్ చేయబడ్డది. ఎంఎండి కానీ, ఇవాళ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు కానీ, కొండపోచమ్మ సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ ఇవాళ కాదు, కాళేశ్వరం నీళ్లు చేవెళ్ల వరకు రావాలనేటువంటి ఆలోచన ఆనాడు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోవద్దు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ దుఃఖం తెలిసినటువంటి వాళ్ళుగా ఇవాళ గట్ల కాదు, కట్టేదేదో మంచి కట్టుకోవాలి, కడుపు నుండి నీళ్ళు తెచ్చుకోవాలనేటువంటి కాన్సెప్ట్ తోటి నీళ్లు ఉన్నాయే ప్రాణహితలో కాబట్టి ఆ నీళ్ళని మనం గొప్పగా వాడుకోవాలంటే అప్పుడు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్ కట్టుకొని అక్కడి నుంచి వెళ్ళి అన్నారంకి ఎత్తిపోసుకొని, అక్కడి నుంచి వెళ్ళి సుందిలకు ఎత్తిపోసుకొని, ఇవాళ దీని కెపాసిటీ 16 టీఎంసీలు, అన్నారం కెపాసిటీ 8 టీఎంసీలు, ఇవాళ సుందిల కెపాసిటీ 8 టీఎంసీలు తీసుకుపోయి ఎల్లంపల్లి వేసుకుంటే, ఎల్లంపల్లి నుంచి వెళ్ళి మాకు 29 టీఎంసీల నీళ్లు మాకు మినిమానేరు కెపాసిటీ. ఇవాళ రైల్వే జంక్షన్ కాజీపేట ఎట్లా అంటారో, ఇవాళ ఉత్తర తెలంగాణకు అడ్డా, నీళ్ళ యొక్క అడ్డా మిడిమానేరు. 90 టీఎంసీలు ఉన్నప్పటికీ కూడా మాకు ఎల్ఎండిలో ఉన్నప్పటికి కూడా అందకపోతుండే. ఒక్క పంట
ఇవాళ కాళేశ్వరం లింక్ అయిన తర్వాత ఎన్ఎండిలో 25